ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది. మర్యాద, పద్ధతి, క్రమశిక్షణ. రిక్షా లాక్కునేవాడు కూడా నా కూతురు నా కొడుకు క్రమశిక్షణతో బ్రతకాలి. నేను రిక్షా లాగుతున్నాను, నా బిడ్డలు రిక్షా లాగకూడదు అనుకుంటాడు. 1991 విష్ణు, విల్ బి షాక్, June 4th అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది. అయితే అప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్లో ఉంటూ రౌడీజం చేస్తూ అసెంబ్లీ రౌడీ 60 అడుగుల కటౌట్ పెడితే దాన్ని కాల్చి శభాష్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ సోదరుల దగ్గర. అదే ఇతను నా కటౌట్ దగ్గర పెట్టాడు, 60 అడుగుల కటౌట్ 1991లో. అటువంటి పరిచయం నాకు పరిచయం లేదు. మా అన్నయ్య అన్నాడు, ఎన్టీ రామారావు, ఏమది మనమేమైనా పత్తితులమా, తమ్ముడు ఏదో అసెంబ్లీ రౌడీ అని తీస్తే దానికిందకి గొడవ అన్నాడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అటువంటి మూలకారకుడైనటువంటి మన వెంకటరావు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ అన్నారు. భార్య, బిడ్డలు, గొడ్డు, గోద, స్నేహితులు, ఆత్మీయులు, ఇదంతా రుణం. ఆ రుణం ఉంటేనే ఒకరికొకరికి బంధం, అనుబంధం, ఆత్మీయత, ప్రేమ. ఇది కల్పించేవాడు పరమశివుడు బ్రహ్మానందం చెప్పినట్టు. ఆ విధంగా ఆయనెవరో నేనెవరో అతను వచ్చి ఈ మధ్య దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడే కల్పించాడు ఆ స్నేహాన్ని. దాదాపు 6-7 సంవత్సరాలైంది. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒక తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. నేను అతన్ని, అతన్ని నేను. నా నుంచి అతను ఏమీ కోరుకోలేదు, అతని నుంచి నేనేమీ కోరుకోలేదు. ఒక ఆప్యాయత, ప్రేమ నన్ను దగ్గర చేర్చింది. నేను ఎవరింటికి వెళ్ళను. కొన్ని సిద్ధాంతాలు, భోజనానికి వెళ్ళను, మామూలుగా వెళ్ళచ్చు. దానికి పెద్ద కథ ఉంది, పెద్ద కథ ఎందుకు వెళ్ళనని. అటువంటిది నన్ను పిలవలేదేంటి తమ్ముడు, నేను వస్తాను ఇంటికి హైదరాబాద్లో అంటూ ఉంటాను. నువ్వు రావయ్యా అంటే లేదా నువ్వే రా అంటుంటాడు, మీరే రండి అని. అటువంటి అనుబంధం మా ఇద్దరిది. అతని తమ్ముడు మురళి, వాళ్ళిద్దరూ అంత ప్రేమగా అన్నయ్య గుంటూరులో చేద్దామంటే నేను సహజంగా ఈ సినిమా విషయంగా ఇంతకుముందు అడిగేవాడిని కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఏరా ఇలా వెంకటరావు, డాడీ నాకు ఎప్పుడో తెలుసు డాడీ అని. ఓకే డాడీ అన్నాడు. అలా గుంటూరుకు రావడం జరిగింది. మొట్టమొదటి ఫంక్షన్, కన్నప్పకు మొట్టమొదటి ఫంక్షన్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను అక్కడికి ఫంక్షన్. ఇది ఆ తర్వాత ఇదే ఫంక్షన్. ఆ భగవంతుని ఆశీస్సులు మనం కలిపి ఈ రోజున నీ చేతుల మీదుగా కన్నప్ప సినిమా ఇలా ఫంక్షన్ జరుగుతుందని నేను ఊహించడా. అదేదో రుణం మురళి, ఇది పొగడ్త కాదు, పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజమైన అభినందన, అభినందన, అభినందన. ఎస్, మీరెవరు, నేనెవరు. తల్లి బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమించారు. మీ ప్రేమ నా బిడ్డకు చూపించారు. నాకు అక్కర్లే. 560 సినిమాలు చేశాను, 70 చిత్రాలు నిర్మించాను. ఎన్నో 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 పొలిటికల్గా కూడా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను. అదే చెప్పాడు తమ్ముడు, అది ఇప్పుడు చెప్పుకోకూడదు. ఇది పొలిటికల్ సభ కాదు, కన్నప్ప సినిమా. తమ్ముడు, మీరిద్దరు కూడా నా బిడ్డను ఇంత గొప్పగా ఆశీర్వదించి ఇంత అభినందన సభ ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్
ఇలా అద్భుతంగా చేస్తారు అని నేను ఊహించా. అంటే ఐ నో యువర్ కెపాసిటీ, హౌ యు డూ, ఎలా చేయగలవు. కాబట్టి ముందుగా నాకు తమ్ముడిద్దరిని అభినందించాలనే ఆశ కలిగి తిరుపతికి ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి శాలువాలు తెప్పించడం జరిగింది. లెట్ మీ డూ విత్ మై మోహన్ అండ్ మై డియర్ సన్. కన్నప్ప, బ్రహ్మానందం కరెక్ట్గా చెప్పావు. ఎందుకు తీయాలి అన్నది నాకు తెలియదు. కొంత ఉపోద్ఘాతం చెప్పాలి. లిమిట్గా మాట్లాడాడి అన్నాడు విష్ణు. నన్ను ఎవరూ చెప్పరా. అన్నయ్య నేను వేదిక మీద కొన్ని వందల సభలు అన్నాం, బ్రదర్ మీరు ముందు మాట్లాడనేవాడు. వీడు ఈరోజు డాడీ లిమిట్గా మాట్లాడాడు. లిమిట్గా మాట్లాడేవింటరా, లిమిట్గా మాట్లాడేదేంటి అంటే, మా అమ్మగారికి సంతానం లేదు. 2-3 సార్లు గర్భం నిలకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో 2 చెవులు లేవు. మా అమ్మగారికి 2 చెవులు లేవు. మా అమ్మగారికి పిల్లలు లేరు. నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక 4 కిలోమీటర్ల పొలాల్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్లు ఫారెస్ట్లో నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక 4-5 కిలోమీటర్లు అడవిలో కొండపైకి ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు చూశారుగా. అందరూ శివలింగం ఉంటే ఇలా ఉంటుంది అనుకుంటారు. శ్రీకాళహస్తిలో ఎలా ఉందో అలా కూడా లేదు, అక్కడ లింగాకారంలో ఉంది. బత్తనీయ స్వామి అని పేరు. అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడిని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ విభూతి కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే, నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు. మా అమ్మకు ప్రార్థించడం అంటే ఎవడు తెలియదు, చెవులు లేవు, అమాయకురాలు. 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరి నుంచి అది ఏర్పేడు నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్య తరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి. అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువు గారు దాసనారాయణరావు గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడై అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఏంటిది ఢిల్లీలో
ఎలక్షన్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్ దే ఆర్ స్టడీకి దే మా మోహన్ బాబు యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరులు మీరు. క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెప్పేవాడిని, చెబుతున్నాను కూడా. కాబట్టి అటువంటి జీవితం నాది. ఇంకా జీవితాన్ని ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాము, ఏం కష్టపడ్డాము వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే